నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 26th November 2025. నిఫ్టీ ఒక స్ట్రాంగ్ ర్యాలీ 320 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఒక ఎంత డీసెంట్ ర్యాలీ అంటే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా అప్టిక్కే చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా మనకి చిన్న కరెక్షన్ లాంటిది కూడా పెద్దగా ఇవ్వలే. ఇంట్రాడేలో కూడా ఎక్కడ చిన్న డిప్ లాంటిది రాలేదు మనకి. కంటిన్యూస్గా మొమెంటం అప్ సైడే కంటిన్యూ అయింది. ప్లస్ సెక్టోరియల్గా చూస్తే ఈరోజు ఐటీ, మెటల్స్ టాప్ పర్ఫార్మర్స్ అనుకోవచ్చు. ఓవరాల్గా మార్కెట్ మూమెంట్కి ఎక్కువ మనకి సహకరించిన స్టాక్స్ అంటే మెటల్ సెక్టారు, ఐటీ, తర్వాత బ్యాంకింగ్. సో ఈ సెక్టార్స్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం. మిగిలిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 45 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 5 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది మెటల్ సెక్టార్ నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఇక్కడ మనం జేఎస్డబ్ల్యూ స్టీల్ చార్ట్ చూస్తే ఈ ఫాల్ తర్వాత ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ ఈరోజు ఫామ్ అయింది. దీంట్లో ఒక రివర్సల్ అనుకోవచ్చు. ఈ ఫాల్ ఇక్కడ అరెస్ట్ అయింది అనుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. మేబీ రాబోయే రోజుల్లో కొంచెం పాజిటివ్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఈరోజు. అట్లనే బజాజ్ ఫిన్సో, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, దెన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, టాటా స్టీల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% ఆర్ 3% హైయర్ లెవెల్లో క్లోజ్ అయిన స్టాక్స్. లూజర్స్లో చూద్దాం ఎందుకు బాగా డిప్ వచ్చింది. ఒకటి భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ ఈరోజు బ్లాక్ డీల్తోని కొంచెం నెగిటివ్లో ఓపెన్ అయింది. కానీ ఓపెన్ అయిన తర్వాత రికవరీ స్ట్రాంగ్ ఉంది. సో స్టాక్లో ఎక్కడ వీక్నెస్ లేదు. సో ఇది మనకు ఒక ఆపర్చునిటీ లాగా వస్తాయి కొన్ని స్టాక్స్. ఇట్లా ఎప్పుడైనా బాగా డీప్ ఓపెనింగ్ అయ్యి రివర్సల్ వస్తుంటే మాత్రం ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిడేట్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్గా మనకి నెగిటివ్గా కనపడుతుంది కానీ బట్ ఇక్కడ మొమెంటం మాత్రం స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటమే కనపడుతుంది భారతీ ఎయిర్టెల్లో. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ ఇది కొంచెం వీక్నెస్ కంటిన్యూ అవుతూ ఉంది. ఐషర్ మోటార్స్లో కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉంది స్టాక్. హెవీ ఫాల్ కింద తీసుకోవడానికి లేదు కానీ బట్ ఈ ర్యాలీ తర్వాత కొంత లాస్ట్ 2-3 డేస్ కన్సాలిడేషన్ లాగానే కనపడుతుంది. ఎస్బీఐ లైఫ్ కొంత వీక్నెస్, హైయర్ లెవెల్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాంటిది ఈరోజు. అట్లనే ఏషియన్ పెయింట్స్ కూడా కొన్ని రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇది వీక్నెస్ కింద తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ మనం ఇండెక్స్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న వేసుకున్న లెవెల్స్లో చిన్న మార్పులు జరిగాయి. సో ఇప్పుడు చూడండి మన కీ లెవెల్లో మార్పు ఏం లేదు. 25,800 కీ లెవెల్ అలానే ఉంది. ఈరోజు ఆ లెవెల్కి దగ్గరలోకి వచ్చినాక ఎంత స్ట్రాంగ్ ర్యాలీ. ఓపెనింగ్ అక్కడే అయింది మనకి, కొంచెం డౌన్ సైడే ఓపెన్ అయింది కానీ ర్యాలీ స్ట్రాంగ్ కనిపించింది మనకి. ఈ ఆల్మోస్ట్ 3 డేస్ క్యాండిల్స్ని ఈరోజు ఒక్కరోజు ఎన్గల్ఫ్ చేసింది. 320 పాయింట్స్ పాజిటివ్. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ అని మనం అనుకుంటాం. సో ఎప్పుడైతే మనకి ఏదైనా డిప్స్ ఇస్తాయో అవి బై చేసుకుంటే మనకి ఇలాంటి స్ట్రాంగ్ ర్యాలీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక వీక్లీ సప్లై జోన్లో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మన రూల్ ఏంటి అంటే 26,200 నుంచి 26,260 ఆర్ 2,270 ఆ ఒక 60-70 పాయింట్స్ జోన్ని మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ ఉన్నా కానీ ఇక్కడ కొంత రిజెక్షన్ వస్తే ఒక పుల్ బ్యాక్ లాంటిది డౌన్ సైడ్కి రావచ్చు. అది మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ 26,060 తర్వాత 25,960 ఇవి రెండు మనకి మంచి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ 26,260 కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి 26,348 ఆర్ 350 లెవెల్ అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు 26,540 వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా నిన్న మన వీడియోలో చూసుకోవచ్చు. 58,675 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం. ఆల్మోస్ట్ అక్కడే మనకి సపోర్ట్ తీసుకుంది. 58,780 దగ్గర సపోర్ట్ తీసుకుంది. 675 మనం వేసుకున్న లెవెల్. సో లో వచ్చి ఆల్మోస్ట్ అదే అనుకోవచ్చు మనకి 700 ఆ ప్రాంతంలో సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రాంగ్గా వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ మన టాప్
59,528 దగ్గర క్లోజ్ అయింది. సో 59,500 మన రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ చూస్తే ఈ కన్సాలిడేషన్ జోన్ మొత్తంకి టాప్లో క్లోజ్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది ఐ థింక్ ఆల్ టైమ్ హైలో అనుకుంటాను ఇప్పుడున్న ప్రైస్. సో దాన్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి 60,000 వరకు పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనకి ఈ లెవెల్స్లో చాలా మార్పులు వస్తాయి. ఒకసారి మనం రీడ్రా చేసుకుందాం మన లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు 59,528 దగ్గర, అంటే 510 కన్నా పైన క్లోజ్ అయింది. మనం 500 రెసిస్టెన్స్ అనుకున్నాం, దానికన్నా పైన క్లోజ్ అయింది. ఏదైనా డిప్ ఇస్తే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఫస్ట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు 59,100, తర్వాత 58,970. ఇవి రెండు ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. ప్రైస్ ఇక్కడ వచ్చి బౌన్స్ అయితే మాత్రం నెక్స్ట్ 60,000ని క్రాస్ చేయొచ్చు. దాని తర్వాత 60,000ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతే 60,572 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. సో ఈ లెవెల్స్ అన్ని కూడా మనం ప్రాపర్ టెక్నికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి లెవెల్స్ వేసుకుంటాం. సో అందుకే మనకి ఈ లెవెల్స్ చాలా వరకు వర్కౌట్ అవుతాయి. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ బాగా పైకి వెళ్ళామని చేసే కన్నా కూడా పుల్ బ్యాక్ ఆపర్చునిటీ రావచ్చు. ఆ ఆపర్చునిటీని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు ఒక లాంగ్ ఎంట్రీస్ తీసుకొని. కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిస్ మోడ్లోనే ఉండొచ్చు. సో ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏ లెవెల్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆ లెవెల్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ December 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి కోర్సులో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సేమ్ మనకి నిఫ్టీ లాగానే 3 days ఫాల్ని ఎన్గల్ఫ్ చేసింది. హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ 85,785, ఆ తర్వాత 86,150. సో లోయర్ సైడ్ మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేస్ పుల్ బ్యాక్ ఇస్తే. వీక్లీ పివోట్ లెవెల్ 85,185, ఇది ఫస్ట్ సపోర్ట్. దానికన్నా కిందకు వస్తే 84,900. ఇవి రెండు మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా ఉంటాయి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవటానికి. సో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు 86,150. మేబీ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు ఆ లెవెల్కి వస్తే. అప్పుడు మన దగ్గర లాంగ్ పొజిషన్స్ ఉంటే మనం కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 21 స్టాక్స్ లాంగ్ బిల్డప్లో ఉంటే షార్ట్ బిల్డప్లో ఓన్లీ 2 స్టాక్స్ కనిపించాయి. ఎక్కువ స్టాక్స్ మనకి షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. ఏదైతే ర్యాలీ స్ట్రాంగ్ వచ్చిందో స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ జరిగింది. సో ఇక్కడ మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే చాలా వాల్యూమ్ పెరిగిన స్టాక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ మనకి HFCL, తర్వాత సైంట్, NCC, టిటాగర్, సన్మాన్ క్యాపిటల్, యూనోమిండా, మ్యారికో, యూనియన్ బ్యాంక్, సిమెన్స్, సెయిల్. వీటిలో ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. అండ్ మనం కింద షార్ట్ కవరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి షార్ట్ కవరింగ్లో కనపడిన వాటిలో ఇండెక్స్లే బాగా కనపడుతున్నాయి. పైన 3 కూడా ఇండెక్స్లే, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. బట్ మనం స్టాక్స్ విషయానికి వస్తే బయోకాన్, SBI కార్డ్, LTF, ఏషియన్ పెయింట్, BSC, డాబర్, వీటిలో కొంత స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ కనపడుతుంది. వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ప్రాపర్గా మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకోవాలి, స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సో అండ్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటిలో HDFC AMC టాప్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, దాంతోపాటు ప్రైస్ కూడా డౌన్ అయింది. దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్. ఐ థింక్ HDFC AMCలో మనం తీసుకోవడానికి లేదు. ఐ థింక్ ఇది ప్రైస్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో ఇది కార్పొరేట్ యాక్షన్ ద్వారా వచ్చి ఉంటుంది, దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. తర్వాత అదాని ఎంటర్ప్రైజ్ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 4% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డౌన్ అయింది. కాబట్టి ఇంత ర్యాలీలో కూడా స్టాక్ వీక్నెస్ ఉందంటే అది ఫర్దర్గా వీక్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.